ఈ శ్రావణ మాసం అంతా పారాయణలు చేసుకున్నాం కదా, చక్కగా బాగా చేసుకున్నాం అందరిళ్లలోనూ. అయితే మనం చాలా కాలం నుంచి, నేనైతే ఒక 22 ఏళ్ల నుంచి పారాయణలు ఇలా చేసుకుంటున్నాం అందరిళ్లలోనూ చక్కగా. అయితే ఇంకొంచెం మనం అలవాటు పడాలి. ఎందుకంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏంటంటే ఎక్కడైనా పారాయణకు వస్తున్నాము అంటే, ఈ పారాయణ మనం చేస్తున్నాం అంటే ఇది మనకి బ్యాంక్ బ్యాలెన్స్. మన ఇంటి దగ్గర కూర్చొని మనం చదువుకోము, ఏమీ చెయ్యం. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చి మరీను ఇలాగ ఏదైనా ఒక పారాయణం మొదలెట్టి చదువుదాం అని తీసేసరికి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి ఆ ఫోను ఒకటిసారి ఊరుకుంటాం, రెండోసారి మళ్ళీ వాడు చేయగానే మళ్ళీ తీసేస్తాం. తీసేసి వాళ్ళతోటి ఇక్కడ ఏం మొదలెట్టామో మర్చిపోతాం. వాళ్ళతోటి గంటలు ఫోన్లు అయిపోతుంది. అప్పటికి ఆ పారాయణ అయిపోయింది, దాని పక్కన పడేస్తాం. అలాగ మనం చదువుకోవడానికి వీలు అవ్వటం లేదు. కాబట్టి చక్కగా మనం ఇలా అందరం కలిసి చక్కగా చదువుకుంటే బాగుంటుంది కదా అని ఇలా పారాయణలు మొదలెట్టుకున్నాం. 1 గంట ఇంట్లో ఎన్నో పనులు చేస్తాం. అలాగే కావాల్సిన పనులు చేస్తాం, అక్కర్లేని పనులు చేస్తాం, ఉపయోగకరమైనవి చేస్తాం, ఉపయోగం లేనివి కూడా చేస్తాం. ఏ లోపల మనం ఏదో తొంగి చూసేసరికి పక్కింటి ఆవిడ బాగున్నారా అంటుంది, బాగున్నాం అంటాం. ఈ లోపల తిన్నారా, తాగారా, అలా చీర ఎక్కడ కొనుక్కున్నారు, ఇల్లు నగ ఎక్కడ కొనుక్కున్నారు, మనల్ని మీరు వేసుకున్నది చూసాను చాలా బాగుంది అని మొదలెడతారు. లోకాభిరామాయణం అక్కడ 1 గంట అయిపోతుంది. ఇలాగ వీటికన్నిటికీ టైం వేస్ట్ చేసే బదులు చక్కగా ఒక సత్సంగంలాగా అందరం కూర్చొని 10-15 మంది కూర్చొని చదువుకున్నాం అనుకోండి, మనం భగవంతుడి మీద మనసు లగ్నం చేసుకొని చదువుకుంటే మనకి స్తోత్రాలు అన్నీ వస్తాయి, కంఠోపాఠంగా వచ్చేస్తాయి. మనం ఇంక పుస్తకాలు చూడక్కర్లేదు. కాకపోతే మనం ఏంటంటే ఆ మనసు దాని మీద లగ్నం చేయాలి. కూర్చున్నంతసేపు మనం ఇక్కడికి వచ్చాము, చదువుకోవడానికి వచ్చాము, ఇక్కడ కూర్చొని చక్కగా చదువుకుందాం. వాళ్ళ ఇంట్లో అమ్మవారిని చక్కగా అలంకరించిన స్వాతి అది చూస్తూ చదువుకోవాలి. ఈ లోపల ఫోను, హలో బాగున్నావా అనేసరికి పక్కన ఉన్న వాళ్ళది పోతుంది, వాళ్ళు ఏం చదువుతున్నారో అది పోతుంది, యువతలదే వినిపిస్తూ ఉంటుంది. యువతలది వినిపించి ఆ చదువుతున్నది ఏదో తప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకు మనం ఎక్కడికైనా వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అప్పుడే మనం చాలా 5 ఏళ్ళు అయిందా మనం అందరం ఇలా కలుస్తున్నాము, ఇది చెప్పాలి. నేను ఇవాళ పారాయణకి పెడుతున్నాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు అక్కడ ఉంటాను, అందుకోసం అని పారాయణకి వెళ్తున్నాను కదా, ఫోన్లు చేయకండి, మీకేమీ ఇబ్బంది ఏం లేదు. ఏదైనా అర్జెంట్ ఉంటే మనకి తెలుస్తుంది. అందుకే మనం వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చేసేసి రావాలి. ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదండి. భగవంతుడు అదే మాధవ సేవ కన్నా మానవ సేవ ముఖ్యం అని మానవులకు ముందర మనం చేసేస్తే ఆ తర్వాత మాధవుడు సేవ. అందుకోసమని అందుకని భర్తకి అందులోకి నిజంగా చెప్పాలంటే పాపం ఇవాళ రేపు మగవాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, చాలా మంచిగా అర్థం చేసుకుంటున్నారు. పూర్వకాలంలో అర్థం చేసుకుని వారు కాదండి. అవును కదా, ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు చూడండి, అప్పట్లో ఒప్పుకొని వారు కాదు. పాపం ఇప్పుడు ఏమీ అనట్లేదు వాళ్ళు కూడా. ఎందుకంటే లోకాన్ని చూశారు కదా, చూసి అములే పాపం అప్పట్లాగా మన అమ్మని చూసినట్టు దీన్ని చూస్తే లాభం లేదు, అందుకోసం అని మన ఆవిడకన్నా పక్క వాళ్ళు ఆవిడని చూసి కొన్ని తెలుసుకుంటున్నారు. అమ్మ ఆవిడ అలా చేస్తుంది, వద్దులే దీన్ని బాగా అని అనుకుంటున్నారు. అందుకోసం అని మగవాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు అన్నీ. మనం ఏంటంటే మన వంతు మనం భర్తలకు అన్నీ చేసేసి, భర్తలకి పిల్లలకి అన్నీ చేసేసి అక్కడ పెట్టేసి, ఏమంటే 2 గంటలు పారాయణకు వెళ్తున్నాను నేను, ఈ 2 గంటలు మీరు చూసుకోండి అని చెప్పేసి మనం వచ్చి మన పని ఏదో చేసుకుంటే. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళి ఏ బ్యాంకుల్లోనూ ఉద్యోగాలు చేసేసి సంపాదించలేం. అందుకు మనకు సంపాదన ఏం లేదు, భర్త పిల్లలు వాళ్ళు ఇస్తేనే మనకి. అంటే మీరు కాదండి, మీరు ఆఫీసర్ గారు, మీరు ఎలా సంపాదించారు, మాలాంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. మనకి ఇదే బ్యాంక్ బ్యాలెన్స్. మీరు కూడా అవి సంపాదించుకున్నా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మీకున్నా సరే మీరు ఎందుకు వచ్చారు ఇవాళ పారాయణకి? ఆ సంపాదించింది చాలే, ఆ ఖర్చు పెట్టింది అంతా వాటికి ఎంత విలువ ఉందో మీకు తెలిసి ఈరోజు ఈ సంపాదన సంపాదించుకుందాం అని చెప్పి మీరు వచ్చారు. అలాగే మనం ఈ చదువుకున్నది ఏదో చక్కగా మనసు పెట్టి చదువుకుందాము. చక్కగా మళ్ళీ ఈ సత్సంగంలో కూడా ఏంటి తెలుసా, సత్సంగం ఒకటి అలవాటు చేసుకోవాలంటే ఎప్పుడు పక్కవాళ్ళని తప్పు పట్టకూడదు. ఫస్ట్ మనం ఈరోజు నేనేం తప్పు చేశాను, ఇవాళ దాన్ని పిలిచినప్పుడు దాన్ని అలా చూసానా, దీన్ని ఇలా చూసానా, తప్పు అలా చూడకూడదు. అందరూ మనకు సమానమే కదా, అలా అని మనం అనుకోవాలి. అలాగే పక్కవాళ్ళు కూడా తప్పు పట్టేసుకోకూడదు. చూసావా, ఇది నన్ను దానికి పిలిచింది, దీనికి పిలవలేదు, దానికి ఏమిటో అక్కడ దాని ప్రాబ్లం దానికి ఉంటుంది కదా, అందుకని పిలవలేదు. కొందరికి ఇళ్ళు పెద్దగా ఉంటాయి, కొందరికి ఇళ్ళు చిన్నగా ఉంటాయి.
ఒక గదిలో చేసుకొని వాళ్ళు పాపం వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదా చేసుకోవాలని. మనందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇవాళకి మనకు పెద్ద బిల్డింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఒక గదిలోనూ 2 గదుల్లోనూ ఉండి బతికిన వాళ్ళందరం మనం. అయితే ఈరోజు ఏంటంటే పెద్ద ఇళ్ళు ఉన్న వాళ్ళు అందరినీ ఓ 10 మందిని పిలవండి అమ్మా అని చెప్తారు. చిన్న గదిని ఓ 10 మందిని పిలు చాలు అంటే మళ్ళీ ఈ 10 మందిని 25 మందిని ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతుంది ఆ చెప్పిన ఆవిడ? పోనీలే ఉందిలో 4 నాకు తెలిసిన వాళ్ళు, లేకపోతే అది కూడా తెలిసిన వాళ్ళని కాదు, ఆ ఏరియాకి దగ్గరగా ఉన్న వాళ్ళని ఓ 10 మందిని పిలుస్తుంది. దూరం నుంచి మౌలాలీలో ఉన్నమ్మా మీరు రండి అంటే పాపం అంత దూరం నుంచి ఆవిడ ఏం రాగలుగుతారు? అలా కూడా ఆలోచిస్తాం. అలా కూడా ఆలోచించి అందుకోసం అందరికీ ఒకసారి చెప్పడం అవ్వదు. అయ్యో చూడు సునీత అప్పుడు నాకు చెప్పింది ఇప్పుడు చెప్పలేదు అని కోపాలు పడద్దు. నేను వీళ్ళనే చెప్తాను. మనం కూడా కొంచెం స్వార్థం వదులుకోవాలి. టీం లీడర్స్ ఎవరు ఉంటామో వాళ్ళ మనం స్వార్థం. ఇక్కడ నా అక్క, నీ చెల్లి, నా వదిన, నీ వదిన ఎవ్వరూ లేరు, అందరూ సమానమే. అలా మనం ఎప్పుడు ఉంటామో అప్పుడే మన భగవంతుడు క్షమిస్తాడు. అందుకోసం అని అలాంటివన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఈ పారాయణకు వచ్చినప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ పొరపాటుగా ఏదైనా జరిగినా సరే తప్పు పట్టేసుకోకూడదు వెంటనే. అదేం దేవత కాదు కదా, అది కూడా మనలాంటి పిల్లే. ఏదో దానికి పాపం ఆ రోజు చిరాకు, ఇంట్లో ఏదో చిరాకుగా ఉంది, ఆ చిరాకుని ఇక్కడ మైండ్లో ఉంటుంది కదా, పోదు కదా. మనం మానవులు, దేవతలం కాదు. అందుకోసం ఒక మాట అన్న పోనీలే మన సునీతే కదా అంది, లేకపోతే మన తిరుపతి గారే కదా అన్నారు, లేకపోతే మన మాధవే కదా అంది, మన రాజలక్ష్మి కదా అంది అని అనుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. ఇప్పుడేమో ఇక్కడ అందరం అక్క చెల్లెళ్ళలాగా కలుస్తున్నాం కదా. మన సొంత అక్క చెల్లెళ్ళు కూడా ఎవరు మనకు కలవట్లేదు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఏదో పెళ్ళో పేరెంట్ ఉంటే కలుస్తున్నాం, లేకపోతే లేదు. ఇలాంటప్పుడు కలిసినప్పుడు చక్కగా అందరం అభిమానంగా అక్క చెల్లి అంటూ మాట్లాడుకుంటూ ఆ దృష్టితోటే వాళ్ళని చూసి మనందరం అలా ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి నేను ఈ విషయం ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను. ఇన్నాళ్ళ నుంచి నేను పారాయణకి తీసుకుని, ఇంతకు ముందండి నాకన్నా అందరూ పెద్దవాళ్ళే, నేనే చిన్నదాన్ని. అయితే నేను వాళ్ళ దగ్గర ఎలా ఉండేదాన్ని అంటే అలా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నేను ఒక పని పిల్లలాగే. అంటే వాళ్ళు అలా చూసారని కాదు, నేను కూడా అంత భక్తితో ఉండేదాన్ని, అంత భక్తితోటి. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు కూర్చోండి, వాళ్ళు వచ్చేసరికి లేదనుకోండి అక్కడ కూర్చి, నేను కిందకి ఇప్పుడు మా రాజ్యలక్ష్మి వాళ్ళు నాతో తిరిగి మా రాజ్యలక్ష్మి, సరోజ, సూర్యప్రభ గారు, సునీత, స్వాతి వీళ్ళందరూ కింద, రజని అందరూ కూడా కింద కూర్చుంటున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా రాగానే వాళ్ళని చూసి వాళ్ళు అడగక్కర్లేదు ఈ కుర్చీ నాకు కావాలని, వాళ్ళ కింద దిగిపోయి కూర్చుంటున్నారు. అలాగే మనం అలవాటు చేసుకోవాలి. మనకన్నా పెద్దవాళ్ళని మనం గౌరవించాలి అన్నది మనం అలవాటు చేసుకోవాలి. చేసుకొని మన అందరం ఇలా చేస్తే మనకి ఇది ఎంతో పుణ్యమైన కార్యక్రమం అండి. మనం ఇవాళ ఒకళ్ళకి ఏదైనా చేసామంటే భగవంతుడు ఇవాళే మనకి ఇస్తున్నాడు. చెడు చేసినా వెంటనే ఇచ్చేస్తున్నాడు, మంచి చేసినా మనకి వెంటనే ఇచ్చేస్తున్నాడు. చూడండి ఇప్పుడు పిల్లలందరూ ఎంత చక్కగా చదువుకుంటున్నారు. మన పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు, మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయిపోతున్నారు, ఏమీ లేవట్లేదు. అలానే మన పెద్దవాళ్ళు చెయ్యలేదా అంటే చేశారు, వాళ్ళు కూడా చాలా చేశారు. అప్పుడు డబ్బు అంత ఉండేది కాదు. ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటున్నాం, డబ్బు సంపాదనకి తగ్గట్టు మంచి కార్యక్రమాలు చేయాలి. మనం ఒక 100 రూపాయలు సంపాదించామంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలు ధర్మానికి ఏదైనా ధర్మం చేయాలి. ఓ 10 రూపాయలు అద్దెకు దాచిపెట్టాలి, మిగతావి 80 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలి. అలాంటివి చేసుకుంటూ మనందరం ఇలా చక్కగా కలిసిమెలిసి ఉందాము అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పటికీ కూడా నేను ఇన్ని 20 సంవత్సరాల నుంచి నేను ఈ పారాయణలో తిరుగుతున్నా సరే నాకు ఇంకా అక్కడ ఇక్కడ తెలుస్తూనే ఉంటాయి, చెప్తూ ఉంటారు. ఏమండి నా మీద దానికి కోపం వచ్చింది, దీనికి కోపం వచ్చింది. అలా కోపాలు తెచ్చుకోకూడదు, ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు. మనందరం ఒక అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళం. అందుకోసం మనందరం ఏంటంటే ఇన్నాళ్ళు ఇంటికి చేసాం, పిల్లలకి చేసాం, భర్తకి చేసాం, అందరికీ చేసాం. ఈరోజు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఒక మెట్టుకి పైకొచ్చాం. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇంకా వాళ్ళ జీవితాల్లో దూరిపోయి నేను అత్తగారిని అయిపోయాను, అక్కడ కోడలు ఏం చేసేస్తుందో, కొడుకుని కొంగును కట్టేసుకుంటోంది, ఇవన్నీ ఆలోచించుకోకుండా మనకి మనం అలాగే పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకోవాలంటే నా పిల్లడికి మంచి కోడలు చక్కగా నా అలాగే నలుగురిలోనూ కలిసిపోయి కోడలు రావాలి, భగవంతుడా తల్లి నువ్వే పంపించాలి మా ఇంటికి ఆ మహాలక్ష్మిని అని చెప్పి మనసు ఆ దాని మీద పెట్టి మనం చదువుకుంటే ఈ పారాయణలు అవి చేసుకుంటే మనం బాగా కలిసి వస్తుంది. ఆ అమ్మవారు మన చల్లగా చూస్తుంది, మనం వృద్ధిలోకి వస్తాము. ఇది నా అనుభవంతో కూడా నేను చెప్తున్నాను. నేను కూడా మీలాగే అందరితోటి వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి గురువు దొరికారు. నా అదృష్టాలు ఏంటంటే
నాకు మంచి అమ్మ గురువు. అమ్మ వాళ్ళు దగ్గర ఉండరు కదా, మన అమ్మ నాన్న మనకి దగ్గర ఉండరు. మా నాన్నగారు నన్ను పెళ్లి చేసి పంపించాక చెప్పారు, నీ ఇంటి పక్క వాళ్ళే నీకు అమ్మ నాన్న, వాళ్ళనే అమ్మ నాన్న అన్నట్టు చూసుకోవాలి, నువ్వు వాళ్ళ దగ్గర అలాగే ఉండాలి, ఉంటేనే నిన్ను ఏదైనా నీకు చిన్న కష్టం వచ్చినా పరిగెట్టుకొస్తారు అని. అలాగే నువ్వు కూడా వాళ్ళకి చేస్తూ ఉండాలని. మేము ఇల్లు కొనుక్కున్నామండి, మా అన్నయ్యలు మా నాన్నగారు వాళ్ళు రాలేదు నన్ను దిగపెట్టినప్పుడు. అంటే మా నాన్నగారు చాలా వయసులో పెద్ద ఆయన, నా పెళ్ళప్పటికి వాళ్ళ అమ్మ నాన్న దిగబడతారు కదా, కూతురింటికి వస్తారు, కానీ అలా రాలేదు. మా నాన్నగారు వాళ్ళు అక్కడ సింహాచలంలో టెంపుల్లో చేసేవారు కదా, వాళ్ళకి మడి ఆచారాలు అవి. మా బావగారు రైల్వేలో చేస్తారు, అప్పట్లో డబ్బులకు కూడా చూసుకునేవారు కదా. మా బావకైతే పాసు, అందుకు మా అక్క బావ నన్ను అత్తవారింట్లో దిగపెట్టారు. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి అప్పటి నుంచి నాకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు అమ్మకు కోరిక ఉంటుంది కదా, కూతురు సంసారం చూడాలి, కూతురు ఎలా ఉందో. మా నాన్నగారు అన్నీ అడుగుతాడు, నీకు ఆ గిన్నెలు ఉన్నాయమ్మా, ఇది ఉందా, స్టవ్ ఉందా, నీకు చాపు ఉందా, అలాంటివన్నీ అడుగుతూ ఉండేవారు. కానీ పాపం వాళ్ళు రాలేకపోయినారు. అయితే అప్పుడు కానీ వచ్చినప్పుడల్లా నేను సింహాచలం నుంచి హైదరాబాద్ వస్తే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయినంత ఫీల్ అయిపోయారు అప్పట్లో. అయితే చెప్తూ ఉండరు, అమ్మ పక్క వాళ్ళు ఎవరు, మన వాళ్ళైనా బ్రాహ్మణులైనా, పోనీ అమ్మ బ్రాహ్మణులు కాకపోయినా పర్వాలేదు, మన వాళ్ళైనా కాకపోయినా వాళ్ళతో మంచిగా ఉండు, ఏదైనా చేస్తే ఇస్తూ ఉండు, వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు నిన్ను మంచిగా చూస్తారు, అలా చెప్పేవారు అనమాట మా నాన్నగారు. అలా చెప్తే నేను ఇప్పుడు అందరితోటి అలాగే ఉండేదాన్ని. అలాగే మాధవి నన్ను ఏమంటే ఇవాళ మా ఇంట్లో పూజ ఉంది రండి అని పిలిచింది అనుకోండి, పిలిస్తే వెళ్ళేదాన్ని. వెళ్ళి ఏదైనా వాళ్ళ ఇంట్లో మాధవి ఏమైనా చెయ్యాలా అని అడిగి చేసేసేదాన్ని. అలాగే ఎవరింటికి వెళ్ళినా భోజనానికి పిలిస్తే మన ఊరికే పిలిచారా, మన మీద అభిమానంతో పిలిచారు, వాళ్ళకి ఆవిడకి ఏమంటే ఏమైనా చెయ్యాలా అని నేనైతే ఒక్కళ్ళ ఇంట్లో గిన్నెలు కూడా తోమేసి వచ్చేదాన్ని. ఎందుకంటే పని మనిషి ఉండేది కాదు వాళ్ళకి. పాపం మళ్ళీ ఇంతమందిని పిలిచి భోజనాలు పెట్టింది, పాపం వాళ్ళకి ఏదో సహాయం చేస్తే మళ్ళీ ఆ పిల్ల ఒక్కటి చేసుకోవాలి కదా. అలాగ చేసుకుంటూ వచ్చాను కాబట్టే ఈరోజు నలుగురిలోనూ నేను ఒక మనిషిగా నిలబడ్డాను. అది వాళ్ళకన్నా నాకే తృప్తి ఎక్కువ. నిజమే, నేను ఆ రోజు అలా ఉన్నాను కాబట్టే ఈరోజు ఇలాగ అందరూ నన్ను తిరుమలశ్రీ అని పిలుస్తున్నారు అని. అయితే నాలాంటి వాళ్ళని తయారు చేయాలి, నాలాంటి వాళ్ళని తయారు చేయాలని చెప్పి ఇప్పుడు మా రాజలక్ష్మి సరోజ వాళ్ళు కూడా ఆవిడింట్లోనే దూరిపోతారు, సునీత, మీరందరూ అయితే మీరందరూ కూడా ఈ తిరుమలశ్రీ అన్నాళ్ళు వస్తుంది. ఇప్పుడు నేను అత్తగారిని అయ్యాను కదా, నేను కూడా బెంగళూరు వెళ్ళిపోవాలేమో మా పిల్లలు వచ్చిమంటే, అప్పుడు నా తర్వాత మీరే కదా, అప్పుడు మీరు కూడా ఇలాగే చేస్తారని ఈ మంచి విషయాలు మీకు చెప్దామని నేను ఈరోజు చెప్తున్నాను. మీరందరూ కూడా మంచి కల్మషం లేని మనసులతో ఉండండి, కల్మషం ఉండద్దు, మంచిగా ఉండండి, భగవంతుడు మనకి ఇస్తాడు. నేను ఇలాగ పారాయణకి వెళ్తూ ఉంటే ఒక ఆవిడ నవరాత్రులు చేసుకుంటప్పుడు పాపం వాళ్ళకి టీచర్ అండి ఆవిడ, తిరుమలదేవి గారని ఆవిడ పేరు, తిరుమలదేవి. స్కూల్లో టీచర్గా చేసేవారు, తిరుగుబాటు ఉండేది కాదు ఆవిడకి. పాపం మొగుడు పిల్లలు ఇద్దరు ఉద్యోగస్తులు వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ పిల్లాడిని ఒకడే పిల్లాడు వాళ్ళకి, ఆ పిల్లాడిని చూసుకుంటూ ఇదైతే ఎవరే అమ్మ నాన్న ఇంటి దగ్గర లేకపోతే పాపం ఆ వయసులో పిల్లలకి కొంచెం అలాగే ఉంటుంది. అయితే వాడు చెప్పిన మాట వింటాం లేదండి, చెప్పిన మాట లేదండి, పిల్లలందరూ చెప్పిన మాట వింటారు, మీకు తీరుబాటు ఉండటం లేదు కదా, మీరు స్కూల్ గురించి పట్టించుకోవడం వల్ల ఉండటం లేదు అని చెప్తే ఆవిడ ఇలాగ దసరాల్లో ఒకసారి పారాయణ పెట్టించుకొని ఆ పిల్లడు వాళ్ళ ఇంట్లో రామాయణ పారాయణం చేసామన్నమాట. ఆ పిల్లడు బుద్ధిగా అయిపోయాడండి, ఒక 3 నెలలకు 6 నెలలకు బుద్ధిగా అయిపోయాడు. అయిపోతే ఆవిడ, ఏమండి మీరు వచ్చి పూజ చేశారు కదా, మా పిల్లడు బుద్ధిగా అయిపోయాడండి, ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నాడో, బాగా చదువుకుంటున్నాడు. అది నా వల్ల ఏం కాదమ్మా, నేనేం దేవతను కాదు, చక్కగా పిల్లలు వస్తారు, కాకపోతే మీకు టైం లేదు, మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం వల్ల వాడు ఒక్కడిని ఇంట్లో వదిలేస్తే చదువు అయిపోయాక స్కూల్కో దానికో వెళ్ళొచ్చాక ఒక్కడు ఉంటే ఏం తోస్తుంది, ఏదో టీవీలు చూసుకోవడం, చదువు మీద దృష్టి పెట్టకపోవడం అవడం నుంచి ఆ టైంలో అలా అయింది. కానీ ఇప్పుడు ఆ పిల్లడు చదువు అయిపోయింది, మంచి ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు. అలాగా అంతేకాని మన పిల్లలందరూ మంచి వాళ్ళే, బాగానే చదువుకుంటారు. మనం కూడా మంచి దృష్టితో ప్రతి వాళ్ళని ఎవరిని చూసినా మంచి దృష్టితో చూడాలి. చూస్తే మనం కూడా వాళ్ళు మా దేవతలం అయిపోతాం మనం వాళ్ళకి. అందుకోసం అని మనందరం ఇన్నాళ్ళ నుంచి స్వరగీతార్చన బృందం అని చెప్పి చక్కగా పాడుకుంటున్నాం, చదువుకుంటున్నాం. అందరూ ఇలాగే ఉండాలని, ఆ భగవంతుడు మనకు ఆ శక్తి ప్రసాదించాలని మనం కూడా మంచి ఉద్దేశంతో ప్రతి వాళ్ళని చూడాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది అమ్మవారి ఎదురుగుండా ఈరోజు మనం ఇలాగా సంకల్పం చేసుకొని చదివినప్పుడు పారాయణకు వస్తున్నప్పుడు కొంచెం ఫోన్లు తీయకండి, ఫోన్లు అవాయిడ్ చేయండి. నాకు వస్తాయి, మా ఆయన చేస్తారు, తక్కువలు పెట్టేస్తారు. ఎందుకంటే ఇది మన బ్యాంక్ బ్యాలెన్స్
వాడు సంపాదించిందేం మనకి రాదు. మనం పైకి వెళ్ళాక ఆ భగవంతుడు అప్పుడు అంటారు చూడండి, నరకంలో ఏవో నూనెలో వేయించేస్తారు, అక్కడ వేయించేస్తారు, ఆ వేయించకుండా ఉంటాడు. అందుకోసం చక్కగా మనం అందరం ఇలా పారాయణలు అవి చేసుకుంటూ ఇంటికి ఇల్లాలు అందం కాబట్టి ఇంటికి అన్నీ చేసేసి ఇలా వచ్చి చదువుకుందాం, చక్కగా వెళదాం, అందరం కలిసిమెలిసి ఉందాం. ఈ విషయం మంచి విషయం. ఈ శ్రావణ మాసం ఇలా అయిపోయింది. మళ్ళీ దసరా నవరాత్రుల్లో మళ్ళీ అందరం కలుద్దాం.